మనకి ఎగ్జామ్ హాల్లో ఆన్సర్లు రాయడం కోసం కేవలం 24 పేజెస్ ఉన్నటువంటి ఆన్సర్ బుక్లెట్ మాత్రమే ఇస్తారు. ఈ 24 పేజెస్‌లోనే మనం రాయాలనుకున్నటువంటి ఆన్సర్‌లన్నీ అందులో ప్రెజెంట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ మనం ఎక్సెల్ రాయాలనుకున్నా కూడా అందులోనే రాయాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఓఎంఆర్ షీట్లు మనకి ఇవ్వబడవు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరనమాట. సో ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఓఎంఆర్ షీట్‌ని ఎంత జాగ్రత్తగా అయితే చెక్ చేస్తారో మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్‌లో సేమ్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయా లేవా, 24 పేజెస్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. ఏదైనా పేపర్స్ చిరిగిపోయి ఉంటే మాత్రం ముందుగానే మీరు ఇన్విజిలేటర్కి రిపోర్ట్ చేస్తే వేరే ఒక ఆన్సర్ బుక్లెట్ అయితే ఇస్తారన్నమాట. సగం ఆన్సర్లు రాసిన తర్వాత మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఆ పేజీ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయకండి. ముందే ఒక్కొక్క పేజీ మీరు ఫోల్డ్ చేసి దాన్ని ఫ్లిప్ ఆన్ చేస్తూ చూసుకోండి అనమాట. అండ్ అలాగే కొంతమందికి ఈ 24 పేజెస్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి రాయలేక. ఒక 20 పేజీలు రాసి 4 పేజీలు వదిలేస్తూ ఉంటారు. కొంతమందికి ఏమో 24 పేజీలు రాసినా సరే ఇంకా ఏదో ఒకటి రాయలేక మళ్ళీ వాళ్ళు కూడా రాయాల్సింది రాయలేక వదిలేస్తూ ఉంటారన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుంది, ఎవరికి పేజీలు మిగులుతాయి, ఎవరికి పేజీలు మిగలకుండా ఉంటాయి, ఎవరు ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది మీకు. మీరు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేటెస్ట్ అప్డేట్స్ వస్తే బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మన వీడియోలోకి వెళ్దాం. హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ బుక్లెట్ అనేది ఎన్ని పేజెస్ ఉంటుంది అనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఆల్రెడీ నేను మీకు కన్ఫ్యూజన్ లేకుండా మన థంబ్నెయిల్లోనే అది పెట్టాను అనమాట. 24 పేజెస్ మాత్రమే ఉంటుందని. ఈ 24 పేజెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనే దానిపైన అయితే మీరు ఫోకస్ చేస్తే మీరు అనుకున్న ఆన్సర్లన్నీ కూడా ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో ముఖ్యంగా మనం చూస్తే చాలామంది స్టూడెంట్స్ ప్రతి ప్రశ్నకి ఎక్కువ గ్యాప్ వదులుకుంటూ లేదా ఆన్సర్స్ రాసేటప్పుడు పెద్ద పెద్ద రౌండెడ్ లెటర్స్లో అయితే రాస్తూ ఉంటారన్నమాట. సో లెటర్స్ యొక్క సైజ్ తగ్గించండి. మీరు ఈ 24 పేజెస్లోనే మీ యొక్క క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి అన్ని ఆన్సర్స్, అంటే మీరు ఎన్ని మార్కులకి అయితే రాయాలో అన్ని మార్కులు ప్లస్ ఎక్స్ట్రాలు రాయాలనుకున్న వాళ్ళు కూడా అవి కూడా అన్నీ కూడా అదే 24 పేజెస్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 24 పేజెస్ని చాలా జాగ్రత్తగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీకు మళ్ళీ ఎడిషన్స్ అయితే ఇవ్వబడవు, అవి మీకు తెలిసిన విషయమే. కాబట్టి మనం ప్రాపర్గా ఎలా మేనేజ్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈరోజు మన వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఆన్సర్ బుక్లెట్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఇంకా ఏమేమి టిప్స్ పాటిస్తే మనం ఈజీగా ఎక్కువ మార్కులు గెయిన్ చేయొచ్చు అనే దాని గురించి అయితే మనం మన ఛానల్లో చాలా వీడియోస్ చేసాం అనమాట. సో అయితే చూడండి. రైట్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో మనకి జనరల్గా ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే 2 మార్కుల సెక్షన్లు అండ్ 4 మార్కులు అండ్ 7 మార్కులు లేదా 8 మార్కుల సెక్షన్లు అయితే మనకు ఉంటాయి అనమాట. సో ఈ సెక్షన్స్లో సో ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి ఈ సెక్షన్స్ అన్నిటికి సంబంధించి మనం 2 మార్క్స్ విషయానికి వస్తే కేవలం 2 పేజెస్లోనైతే ఆన్సర్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 2 పేజెస్ మాత్రమే వాడాలి. 2 పేజెస్ అంటే మీరు సైన్స్ సబ్జెక్ట్స్ అనుకోండి, ఒక్కొక్క పేజీలో ఒక పేజీ అంటే అటువైపు ఇటువైపు కలిపి ఒక పేజీ అంటాము. ఒక పేజీకి 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ 5 ఆన్సర్స్ రాసేయచ్చు, రెండో సైడ్ ఇంకో 5 ఆన్సర్స్ అయితే రాసేయచ్చు అనమాట. 2 మార్క్సే కాబట్టి 1 వర్డ్ ఆర్ 2 వర్డ్స్ ఆర్ 2 లైన్స్ ఆర్ 3 లైన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పేపర్కి అంటే ఒక్కొక్క సైడ్ 24 లైన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేసి మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ప్రతి ఆన్సర్ తర్వాత ఇంకొక లైన్ అయితే వదిలిపెట్టండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒక లైన్ గ్యాప్ వదిలితే మీకు సరిపోతుంది అనమాట. ఎక్కువ లైన్స్ అయితే వదలకండి. ఈ విధంగా మనం 1 పేజ్ అంటే అటువైపు ఇటు కలిపి 2 పేపర్లు, అటువైపున 2 సైడ్స్ మాత్రమే 2 మార్క్స్ కోసం యూజ్ చేయాలంటే ఒక పేజీలో 2 మార్క్స్ అన్నీ వచ్చేస్తాయి. మరీ ఎక్కువ రాయగలిగే స్టూడెంట్స్ అయితే 1.5 పేజీ వరకు అయితే వస్తుంది, అంటే 3 సైడ్స్ అయితే వస్తాయి. ఇంకా రిమైనింగ్ మనకి 3 సైడ్స్ పోతే మనకి 21 సైడ్స్ ఉంటాయి అనమాట. 24 సైడ్స్లో ఇంకా 21 సైడ్స్ ఉంటాయి. ఈ 21 సైడ్స్ని మనం ఏ విధంగా అండ్ మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కానీ 4 మార్క్స్ టైప్ కానీ 5 మార్క్స్ టైప్ కానీ ఎలా వాడాలని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి వచ్చేసి మనం ఎటు చేసిన అండ్ గ్రూప్స్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి వాటిలో కేవలం 2 ప్రశ్నలు మాత్రమే రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 ఎస్ఏలకు సంబంధించి మీరు సేమ్ ఈ షార్ట్ ఆన్సర్స్కి అయితే ఏ విధంగా అయితే వాడారో ఇక్కడ 3 పేజీలు అయితే వాడండి. 3 పేపర్లు అంటే 3 సైడ్స్ వాడండి. ఆల్రెడీ 3 సైడ్స్ 2 మార్క్స్కి వాడాము, 3 సైడ్స్ 2 ఎస్ఏలు రాయడానికి అయితే వాడాము. ఎన్నైనా 6 అయిపోయినాయి అనమాట. ఇంకా మిగిలేదు మనకి 6 సైడ్స్ అయిపోతే 24లో 18 సైడ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు 4 సైడ్స్ కూడా వాడుకోవచ్చు. అంటే ఒక పేజీ అటు ఇటు కలిపి ఒక ఎస్ఏ రాయొచ్చు, రెండో పేజీ అటువైపు ఇటువైపు కలిపి ఇంకొక ఎస్ఏ రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా 2 ఎస్ఏలకి 2 పేజీలు తీసేస్తే అంటే 4 సైడ్స్ వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ఫస్ట్ 2 మార్క్స్ కోసం మనం 3 సైడ్స్ వాడేసాం. 4 + 3 7 సైడ్స్ అయిపోయినాయి. మనకి ఇంకెన్ని ఉన్నాయి, 24లో 7 సైడ్స్ పోతే ఇంకా 17 సైడ్స్ ఉన్నాయి అనమాట. ఈ 17 సైడ్స్ని మనం 6 క్వశ్చన్సే రాయాల్సి ఉంటుంది 4 మార్క్స్. మనం ఆ 6 క్వశ్చన్స్ కూడా ఎలా రాయాలి, ఈచ్ సైడ్ ఒక్కొక్క 4 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ చేస్తే
లేదా 6 క్వశ్చన్స్కి 6 1.5 సైడ్ అనుకుందాము, 6 1.5 అనుకుందాము, అనుకుంటే 9 సైడ్స్ అవుతాయి అనమాట. ఇంకా మనకి చాలా పేజెస్ అయితే, చాలా సైడ్స్ అయితే మిగిలి ఉన్నాయి. చూసారా, ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని రాసినట్లయితే మీకు ఈజీగా మంచి మార్కులు వస్తాయి అనమాట. సో చాలామంది ఓవర్ రైటింగ్ రాస్తూ ఉంటారు. ముందు ఒక ట్రయల్ అనుకొని మీ ఎజంప్షన్లో వేరే ఉంటుంది, మీరు స్టార్ట్ చేసేది వేరేలా ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారంటే అడ్డంగా పేపర్లు కొట్టేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే పేపర్లు టైట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఒక పేపర్ మీరు డ్యామేజ్ చేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ నంబర్ ఆఫ్ పేజెస్ డ్యామేజ్ చేయడం వల్ల, లేదా నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు క్యాన్సిలేషన్స్ చేయడం వల్ల, కొట్టువేతలు ఉండడం వల్ల మీకైతే ఆన్సర్ బుక్లెట్ అయితే సరిపోని పరిస్థితి అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఎప్పుడైతే రాస్తున్నారో మీరు ముందు ఒక ప్రాబ్లం చేస్తూ ఉంటారు, దాన్ని డెరివేషన్ కానీ దాని ప్రూఫ్ కానీ ఏమైనా తప్పులు వస్తూ ఉంటాయి, ఆన్సర్ వరకు రాలేరు. అలాంటప్పుడు మనం కొట్టువేయాల్సి ఉంటుంది. సో అందుకని ముందు ఏం చేయాలంటే మనకి ఏదైతే వస్తాయో ఆన్సర్లు, ఏవైతే పర్ఫెక్ట్గా రాయగలమో వాటిని మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు పేజెస్ వ్యాలిడ్గా ఉంటాయి అండ్ మీరు నెంబర్ ఆఫ్ అటెంప్ట్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడైతే ట్రై చేయాలనుకుంటారో అక్కడ ఎగ్జామ్లోనే ట్రై చేస్తూ ఉంటాం కొన్ని మనం, అంటే డెరివేషన్స్ ప్రూవ్ చేయడం కానీ థీరమ్స్ ప్రూవ్ చేయడం కానీ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్లో ట్రై చేస్తే వస్తాయిలే కానీ అనుకుంటాం. మ్యాట్రిసెస్ అయితే ఎక్కువ క్వాంటిటీలో రాయాల్సి ఉంటుంది అంటే పేజెస్ ఎక్కువ పడుతూ ఉంటాయి. ఇంటిగ్రేషన్ ప్యాటర్న్లో ఒక్కొక్కటి ఒక్క లైన్కే ఒక గ్యాప్ వదలాల్సి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు, డెరివేషన్ చేసేటప్పుడు మనం పక్కపక్కన రాయలేము అనమాట, ఒకదాని కింద ఒకటే రాయగలం. కాబట్టి ఇలాంటి వాటిలో ఏం చేయాలంటే మీరు ముందుగా మీరు ఏదైతే ఆన్సర్ చేయగలిగాను అనుకున్నారో ఆ క్వశ్చన్స్ అన్నీ ముందు రాసేయండి. ఎక్కువ స్పేసింగ్ ఉన్నటువంటి వాటిని కూడా లాస్ట్కి రాసేసుకోండి అదే సెషన్లో. సో ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు డెఫినెట్గా మీ 24 పేజెస్ అనేవి సరిపోతాయి అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా ఎక్స్ట్రాస్ సంబంధించినటువంటి ఆన్సర్లు ప్రజెంట్ చేస్తే మాత్రం ఈజీగా మీరు 24 పేజెస్ని ప్రాపర్గా వాడుకున్న వాళ్ళు అవుతారు అనమాట. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో చేయండి. ముఖ్యంగా లాంగ్వేజెస్కి వచ్చినప్పుడు చూడండి, లాంగ్వేజ్ విషయంలోకి వచ్చినప్పుడు ప్రతి సెక్షన్కి సంబంధించి మీరు ఎక్కువ స్పేసింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ స్పేస్ సరిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. తెలుగు, ఇంగ్లీషు మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేయకపోతే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. సో తెలుగు తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ లెటర్ 3 కానీ 4 కానీ అనుకుంటే గ్రామర్ పాయింట్స్ అనుకుందాము. అవి మీరు ప్రతి లైన్కి ఒక్కొక్కటి అయితే రాయాల్సి ఉంటుంది, ప్రతి లైన్లో ఒక్కొక్క చిన్న చిన్న వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎక్కువ పేజెస్ అయితే కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కూడా అంతే అనమాట. గ్రామటికల్ పార్ట్స్ వచ్చినప్పుడు మీరు ఏమైనా ఈడియమ్స్ కానీ సినోనిమ్స్ కానీ ఏమైనా రాసేటప్పుడు, మీరు ఫ్రేజెస్ వన్ వర్డ్ ఆన్సర్ రాసేటప్పుడు కానీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్, అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఎక్కువ స్పేసింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో లెటర్ రైటింగ్ సంబంధించి కూడా ఎక్కువ స్పేసెస్ అయితే ఇవ్వకండి. ఫార్మల్ అయినా ఇన్ఫార్మల్ లెటర్స్ అయినా సరే, మీరు అలాగే రెజ్యూమేకి సంబంధించిందైనా సరే ఎక్కువ స్పేసెస్గా అయితే మీరు రాయకండి. పేపర్ని కరెక్షన్ చేసేవాడు మొత్తం కూడా ఆ పేపర్లో ఒకవైపు ఉండేలాగా అయితే చూసుకోవాలి. లెటర్ రైటింగ్ మీకు తెలుసు కదా, ఒకవైపు ఉండేలాగే కంప్లీట్గా చేసుకునేలాగా అయితే ప్లాన్ చేసుకుంటే ఆ ఒకవైపులోనే మీకు ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి అనమాట. ఇలాంటి ప్రికాషన్స్ పాటిస్తే మాత్రం మీకు 24 పేజెస్ ఈజీగా సరిపోతాయి. ఇంకా ఎక్స్ట్రా పేజెస్ కూడా మిగులుతాయి. అప్పుడు మీరు రాయాల్సుకున్నటువంటి ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా రాయొచ్చు అనమాట. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.